క్రీస్తు లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ మంచి ఉదయకాల సమయంలో ఉదయకాల మన్నా ద్వారా నా మాటలు వింటున్న మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక వాక్య భాగాన్ని మనం ఇలా చదువుకుందాం రండి. ఇర్మియా గ్రంథం 39వ అధ్యాయం 18వ వచనాన్ని మనం చదువుకుందాం. నీవు నన్ను నమ్ముకొంటివి గనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించెదను. నీవు ఖడ్గము చేత పడవు, దోపుడు సొమ్ము దక్కించుకొనున్నట్లు నీ ప్రాణమును నీవు దక్కించుకొందువు. ఇదే యెహోవా వాక్కు. దేవునికి స్తోత్రం. దేవుడైన యెహోవా ఇర్మియా అనే ఒక దైవజనుడితో ఈ మాటను సెలవిస్తూ ఉన్నారు. దేవుని ప్రజలందరూ కూడా దేవుని మాట వినకుండా తిరుగుతున్న సమయంలో దైవజనుడైన ఇర్మియా వారికి దేవుడు ఏం చెప్పమన్నాడో అది చెబుతూ ఉన్నారు. ఏమనంటే, మీరు దేవుణ్ణి విసర్జించేస్తున్నారు, దేవుని మాటను మీరు వినడం లేదు, కనుక ఆయన మిమ్మల్ని శత్రువైన రాజుల చేతికి అప్పగిస్తున్నాడు. మీరు బబులోను ప్రాంతంలో ఉన్న ఆ అన్యజనులైన రాజు చేతికి అప్పగించబడతారు. మీరు చెరలోనికి వెళ్ళిపోతారు, దాసులుగా మారిపోతారు. దేవుడు లేకపోతే మన బ్రతుకు అలా అయిపోతుంది అని దేవుడు చెప్పమన్న మాటలన్నింటినీ ఉన్నవి ఉన్నట్టుగా ఎవరికీ భయపడకుండా, ఎవరేమనుకుంటారనేది ఆలోచించకుండా దేవుని మాటకి లోబడి ఆయన వాక్యాన్ని దైవజనుడైన ఇర్మియా గారు ప్రకటించారు. ఈ మాట దగ్గర ఒకసారి మనం ఆగితే, ఈ రోజుల్లో చాలామంది దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా కాకుండా త్రిప్పేస్తున్న రోజుల్లో మనం ఉన్నాం. సత్యాన్ని అసత్యంగా మార్చేస్తున్నారు ప్రజల నుండి ఏదో లబ్ధిని పొందడానికి. ఈ రోజుల్లో ఉన్న క్రైస్తవులు, విశ్వాసులు కూడా ఉన్నది ఉన్నట్టుగా చెప్పే బోధను అంగీకరించడం లేదు. అది వాళ్ళకి నచ్చదు కూడా. ఎంతసేపటికి వాక్యము, బోధ ఎలా ఉండాలంటే వారికి వినసొంపుగా ఉండాలి, హాయిగా ఉండాలి, గుచ్చుకోకూడదు, నొచ్చుకోకూడదు. అవి లేనప్పుడు ఇంకెటువంటి మార్పు, మారు మనసు ఇవేం ఉండవు కదా. ఎంతసేపటికి నువ్వు చేసేది రైట్, నువ్వు చేసేది మంచిది, నువ్వు సూపర్ అని కనుక చెబుతూ ఉంటే వారికి హాయిగా ఉంటుంది. ఎక్కువ కానుకలు ఇస్తారు, ఎక్కువ ప్రేమిస్తారు, బాగా చూసుకుంటారు. కానీ సూటిగా ఉన్నది ఉన్నట్టుగా దేవుని వాక్యం ఇది తప్పు అని సెలవిస్తుంది, మనం ఇలా ఉండకూడదు, ఇది తప్పు అని ఎవరైనా ఖండితమైన బోధ చేస్తే ఆ బోధ లోపలికి వెళ్ళదు. కొందరైతే ఆ బోధ నచ్చక సంఘం నుండి, సేవకుడి నుండి వేరవుతారు. కొందరైతే సంఘంలో ఉండి కూడా హృదయంలో ద్వేషభావాలు పెట్టుకొని సైలెంట్గా వేషధారణ జీవితాన్ని జీవించేస్తూ బ్రతికేస్తున్నారు. కానీ దేవుని వాక్యం ముందే చెప్పింది, అంత్య దినాల్లో ప్రజలు ఎలా అయిపోతారు అని అంటే, సత్యబోధను, హితబోధను అంగీకరించకుండా దురద చెవులు గలవారై తమకిష్టమైన అనుకూలమైన బోధ చేసే వారిని వెతుక్కుంటారు అని. తిమోతి పత్రికలో మనం ఈ మాటలు చూడొచ్చు. ఈ దైవజనుడైన ఇర్మియా మాత్రం ఎవరేమనుకుంటారనేది లేకుండా దేవుని వాక్యం, దేవుడు తనకి ఏదైతే సెలవిచ్చాడో దాన్ని ఉన్నది ఉన్నట్టుగా బోధించాడు. అక్కడున్న ప్రజలకు కూడా కోపమే వచ్చింది. దేవుడు మమ్మల్ని దీవిస్తాడు, సహాయం చేస్తాడని చెప్పకుండా మేము చెరలోనికి వెళ్ళిపోతాం, అన్యజనుల రాజు చేతికి అప్పగించబడతాం, మేము దాసులుగా మారిపోతామని చెప్తున్నారు అని కోపగించుకున్నారు. వారి యొక్క రాజు అయితే చెరసాలలో వేయించేశాడు దైవజనుడిని పట్టుకొని. ఎందుకంటే నాకు అనుకూలంగా చెప్పాలి, వ్యతిరేకంగా చెప్పకూడదు, సత్యమైన వ్యతిరేకమైన చెప్పకూడదు, నాకు అనుకూలంగా చెప్పాలి, అవసరమైతే సత్యాన్ని కూడా అసత్యంగా మార్చేసి అని వారి యొక్క భావన. దేవుడు ఇర్మియాతో మాట్లాడుతున్నాడు, ఈ ప్రజలందరికీ నేను చెప్పిన మాటలు నీవు వారికి చెబుతున్నప్పటికీ కూడా వారు అంగీకరించడం లేదు, నన్ను నమ్మడం లేదు. ఇప్పుడైనా తమ్మును తాము సరి చేసుకొని నా వైపు తిరుగుతారేమో అని నేను రాబోయే కాలంలో జరిగే సంగతుల్ని వారికి తెలియజేస్తున్నాను. ఈ రోజుల్లో దైవజనులు
నిలబడి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది. ఈ పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఇలా చెప్పాడు, మనం ఇలా చేస్తే దీవించబడతాం, మనం ఇలా చేయకపోతే దేవుని యొక్క సహాయాన్ని మనం పొందలేము అనే విషయాల్ని ఖండితంగా చెప్పినప్పుడు ప్రజలకి కోపం వస్తుంది, బాధ కలుగుతుంది. కానీ దేవుడు ఎందుకు అలాగ దైవజనులతో చెప్పిస్తారు? మనకి బాధ కలిగే రీతిలో, మనల్ని ఖండించే రీతిలో, మనల్ని గద్దించే రీతిలో ఎందుకు దైవజనుల ద్వారా మాట్లాడతారు అనంటే, మనల్ని బాధ పెట్టాలనేదో ఉద్దేశంతో కాదు, కానీ అప్పుడైనా మనల్ని మనం చూసుకొని సరిచేసుకుంటామేమోనని. నిజమేగా, దేవుని సహాయం లేకపోతే నేను ఏం చేయగలను అని అప్పుడైనా వారి యొక్క జీవితాల్ని దేవునికి ఇష్టానుసారమైన రీతిలోకి మలుచుకుంటారేమో, కనీసం అప్పుడైనా దేవుని మాటకి లోబడతారేమోనని దేవుడు తన సేవకుల ద్వారా పదే పదే హెచ్చరిస్తూ ఉంటారు. ఈ ఇశ్రాయేలు ప్రజలు ఎలాగైతే దేవుని మాటలు నమ్మకుండా, దైవజనుడు చెప్పిన మాటలు నమ్మకుండా తిరిగి దైవజనుడినే ఇబ్బంది పెట్టారో, ఈ రోజుల్లో కూడా అలాంటి వారు ఎక్కువైపోయిన పరిస్థితులు మనం చూడట్లేదంటారా? ఈ దైవజనుడైన ఇర్మియాని చెరసాల్లో వేసినప్పుడు దేవుడు చెబుతూ ఉన్నారు, నీవు హెచ్చరించిన జరగబోయే విషయాల్ని వారికి తెలియజేస్తూ ఉన్నా వారు నన్ను నమ్మడం లేదు, కనుక నేను వారికి ఏ సహాయం చేయలేను. నీవు నన్ను నమ్ముకున్నావు కాబట్టి నేను నిన్ను తప్పిస్తాను. నీవు ఏ చెరలోనికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈ ప్రజలతో నేను ఉన్నప్పటికీ, వీరి మధ్యలో నివసిస్తున్నప్పటికీ కూడా నీవు నన్ను నమ్ముకున్నావు కనుక నేను నిన్ను తప్పిస్తాను. అందుకే ఇక్కడ ఇంకో మాట కూడా మనం చదివాం, నీవు ఖడ్గం చేత పడవు, నీ ప్రాణాన్ని నువ్వు దక్కించుకుంటావు, ఎందుకంటే నేను నిన్ను కాపాడుతాను, నేను నిన్ను తప్పిస్తాను. ప్రియ స్నేహితుడా, దేవుణ్ణి నమ్ముకొని మన చుట్టూ ఉన్న ప్రజలు ఎలా ఉన్నా, ఏం చేసినా, ఏం మాట్లాడినా దేవుడే నా దిక్కు అని దేవుని ఆధారం చేసుకున్న వారి పక్షంగా కూడా దేవుడు నిలబడకపోతే ఇంకా మన విశ్వాసానికి విలువేమైనా ఉంటుందంటారా? కానీ మనం ఆరాధించే దేవుడు ఎలాంటి వాడంటే నమ్మదగిన దేవుడు. ఆయన అన్యాయస్తుడు కాదు. ఆయన యందు నమ్మిక ఉంచి వారిని, ఆయన కోసం కనిపెట్టుకున్న వారిని ఆయన ఎప్పుడు సిగ్గుపరిచే దేవుడు కాదు. కీర్తనల గ్రంథం 25వ అధ్యాయం 3వ వచనంలో రాయబడి ఉంది, నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవ్వడును సిగ్గునొందడు. యెషయా గ్రంథంలో కూడా మనం చదువుతాం, నేను యెహోవాననియు నా కొరకు కనిపెట్టుకొని వారు అవమానం నొందరు అనియు ప్రజలు తెలుసుకునేలాగా చేస్తాను అని దేవుడు అక్కడ చెబుతూ ఉన్నాడు. మనము చుట్టూ ఉన్న వారితో సంబంధం లేకుండా నేను నా దేవుడు, నేను దేవుణ్ణే నమ్ముతాను, దేవుడే నాకు సహాయం చేస్తాడు అని మనం ఆయన్ని నమ్ముకుంటే ఆయన మనల్ని తప్పిస్తాడు. ప్రజలందరూ కరువులోకి వెళ్ళిపోవచ్చు, ప్రజలందరూ ఖడ్గం చేత పడిపోవచ్చు, ప్రజలందరూ కూడా దాసదాసీలుగా చెరలోనికి వెళ్ళాల్సిన పరిస్థితి రావచ్చు. కానీ మనం ఒక్కళ్ళం కనుక ఆయన్ని నమ్మితే మనొక్కళ్ళ కోసం దేవుడు నిలబడతాడు, మనల్ని తప్పిస్తాడు, మనల్ని కాపాడతాడు. చాలామంది ఈ రోజుల్లో ఎలా ఉన్నారంటే అండి, యెషయా గ్రంథం 31వ అధ్యాయము 1వ వచనాన్ని చదివితే, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని లక్ష్యపెట్టకయు యెహోవా యొద్ద విచారింపకయు సహాయం నిమిత్తం ఐగుప్తునకు వెళ్ళుచు గుర్రములను ఆధారం చేసుకొని వారి రథములు విస్తారములనియు రౌతులు బలాఢ్యులనియు వారిని ఆశ్రయించు వారికి శ్రమ. దేవుని లక్ష్య పెట్టకుండా, దేవుని యొద్ద విచారణ చేయకుండా ప్రజలు ఏం చేస్తున్నారంటండి? దేవుని ప్రజలు కీడు రాబోతుందని చెప్తుంటే దేవుని ప్రజలు ఏం చేస్తున్నారంటే, అమ్మో ఆ శత్రురాజు ఎవరో వస్తారంట, కాబట్టి మనం ఇప్పుడు తప్పకుండా మనకు సహాయాన్ని ఎవరో ఒకరికి పిలుచుకోవాలి అని ఐగుప్తు దేశంలోకి వెళ్ళి వాళ్ళ రాజుని సహాయం అడుగుతున్నారు. వాళ్ళకైతే చాలా గుర్రాలు ఉన్నాయి, వాళ్ళ రథాలు చాలా ఉన్నాయి, వాళ్ళ దగ్గర రౌతులు చాలామంది ఉన్నారు, కాబట్టి వాళ్ళు మనకు తప్పకుండా సహాయం చేస్తారు. వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వాళ్ళు మన పక్షంగా ఉంటే మనకి ఇంకా ఏ బాధ ఉండదు అని కనీసం కీడు రాబోతుందన్న విషయం తెలిసినప్పుడు కూడా ఆయన వైపు తిరగకుండా, దేవుడు తన వాక్యంతో హెచ్చరిస్తున్నా కూడా ఆయన మాటకి లోబడకుండా వేరెవరినో వెళ్ళి ఆశ్రయిస్తున్నారు.
వాళ్ళకున్న గుర్రాలని, రథాలని ఆశ్రయిస్తున్నారు. ఈ రోజుల్లో కూడా చాలామంది అంతే కదండి. ఏదైనా సమస్యలు రాబోతున్నాయి, దేవునికి వ్యతిరేకంగా వెళ్ళి నేను శ్రమ పొందుతున్నాను, యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించి వారికి శ్రమ అని దేవుడి వాక్యం చెప్తుంది. ఎన్ని శ్రమల్లో పడిపోయినా దేవుడు ఎంత హెచ్చరిస్తున్నా ఆయన మాట వినరు. ఎవరో మనకి సహాయం చేస్తారు అని బంధువులనో, లేదంటే మనకున్న ఆస్తులనో, లేదంటే సహాయం చేసే వాళ్ళనో, కాస్త ఉన్నతమైన స్థానంలో ఉండి మనకి పరిచయంగా ఉన్న వాళ్ళనో చూసుకొని వాళ్ళని ఆధారం చేసుకుంటారు. చివరికి మిగిలేది ఏంటి అంటే శ్రమే. 30వ అధ్యాయం యెషయా గ్రంథం 12వ వచనాన్ని మనం చదివితే, అందుచేతను ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మీరు ఈ వాక్యము వద్దని త్రోసివేసి బలాత్కారమును కృత్రిమమును నమ్ముకొని అట్టి వాటిని ఆధారం చేసుకొంటిరి. వీళ్ళు ఇంకా ఏం ఆధారం చేసుకుంటున్నారంటండి? బలాత్కారం. అంటే ఏదో ఒక రీతిలో వాళ్ళకున్న బలాన్ని బట్టి అక్రమమైన మార్గాల్లోకి వెళ్ళిపోయి, నాకు డబ్బు ఉంది కదా, ఏదో ఒక అక్రమమైన మార్గంలోకి వెళ్ళిపోయి నన్ను నేను నిలబెట్టుకోగలను, నన్ను నేను కాపాడుకోగలను. దేవుని వాక్యాన్ని కూడా త్రోసేసే పరిస్థితుల్లో ప్రజలు ఉండిపోతున్నారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని వాక్యం ద్వారా దేవుడు హెచ్చరిస్తున్నప్పుడు సరిచేసుకుంటే దేవుడు మనకి సహాయం చేస్తాడు. అలా కాదని మనుషులనో, వీళ్ళలాగా ఐగుప్తు రాజులకున్న రథాలనో, గుర్రాలను ఆధారం చేసుకుంటే, అండుంది కండుంది అని బలాత్కారమునో, కృత్రిమమునో, అక్రమమైన మార్గాల్ని ఆధారం చేసుకుంటే చివరికి మనకి ఏమీ మిగలదు. అంతా మోసపోయిన తర్వాత అయినా తిరిగి దేవుని దగ్గరికి రావాల్సిందే. అంత దూరం రాకముందే, దేవా నేను నిన్నే నమ్ముతాను, నీవే నాకు సహాయం చెయ్యి అని ఆయనపై మనం ఆధారపడగలిగితే ఆయన మనల్ని ఎన్నడూ విడిచిపెట్టువాడు కాదు. నీవు నన్ను నమ్ముకుంటివి గనక నేను నిన్ను తప్పించేదను. దైవాశీర్వాదాలు మనకుండును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు స్తోత్రమయ్యా. మా చుట్టూ ఉన్న ప్రజలు ఎలా ఉన్నా, వారేం మాట్లాడినా, ఏం చేసినా, నేనొక్కదాన్నైనా నీ కోసం నిలబడాలి. నేను నిన్ను నమ్ముతున్నానయ్యా, నీ వైపు చూస్తున్నాం తండ్రి. అక్రమమైన మార్గాలని కానీ, మా బలాత్కారమైన విధానాలు కానీ, ఎవరో మనుషులను చూసి, అండను చూసి, బంధువులను చూసి, స్నేహితులను చూసి వారిని ఆధారం చేసుకోకుండా నీ వైపే చూస్తూ సంపూర్ణంగా నిన్ను నమ్మడానికి, సంపూర్ణంగా నీపై ఆధారపడడానికి మాకు నీ సహాయం దయచేయండి. ఈ ప్రార్థనలో నాతో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డకి నీ సహాయం దయచేయండి తండ్రి. నిన్ను నమ్మిన ప్రతి ఒక్కరిని మీరు తప్పించండి. ప్రతి సమస్యల్లో నుండి, ప్రతి ఇబ్బందులలో నుండి, అనారోగ్యాల్లో నుండి విడుదల దయచేయండి. ఈ రోజంతా నీ సన్నిధి తోడుగా ఉంచి నీ నామానికి మహిమకరంగా జీవించుటకు మా అందరికీ సహాయం చేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో మరొకసారి మీ అందరికి వందనాలు తెలియజేస్తున్నాను. రేపు ఉదయకాలం ఇదే సమయానికి ఉదయకాలం మన్నాలో మనం కలుసుకుందాం. అంతవరకు దేవుని యొక్క మహాకృప మనందరికీ తోడై ఉండును గాక. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ప్రైజ్ ది లార్డ్.